అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య కొడవలతో నరికింది. బాధితుడు సుబ్రహ్మణ్యంకు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో సుబ్రహ్మణ్యంను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య కొడవలతో నరికింది. బాధితుడు సుబ్రహ్మణ్యంకు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో సుబ్రహ్మణ్యంకు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య కొడవలతో నరికింది. బాధితుడు సుబ్రహ్మణ్యంకు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో సుబ్రహ్మణ్యంను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య కొడవలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలకి గురయ్యాడు. ఈ యొక్క సంఘటన మదనపల్లిలో తీవ్ర కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం వలసపల్లి గ్రామ పంచాయతీ నాయనవారిపల్లి గ్రామానికి చెందిన ధర్మచంద్రారెడ్డి కుమారుడు 43 సంవత్సరాల వయసు గల సుబ్రహ్మణ్యం పైన ఆయన భార్య శ్యామల దాడి చేసి గాయపరిచింది. అయితే వీరు గత కొద్ది కాలంగా అంటే మద్యం సేవించి ఇంటికి రావడంతో తరచూ భార్య భర్తతో గొడవపడేది. అయితే ఈ క్రమంలోనే నిన్న రాత్రి కూడా ఎవరైతే ఈ యొక్క సుబ్రహ్మణ్యం ఉన్నాడో మద్యం సేవించి ఇంటికి రావడంతో అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో తీవ్ర కోపోద్రేకురాలైన భార్య శ్యామల కొడవలు తీసుకొని అతని మెడపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో సుబ్రహ్మణ్యంకి తీవ్ర గాయాలయ్యాయి. అతను వెంటనే స్థానికుల సహాయంతో హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ జరిగిన ఘటనకు సంబంధించి కారణాలు ఏమనేది కూడా పోలీసులు తాలూకా పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తరచూ సుబ్రహ్మణ్యం మద్యం సేవించి భార్య శ్యామలతో ఘర్షణ పడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన జరిగినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీపిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.